హాయ్ స్టూడెంట్స్, నా పేరు మురళి. మీరు వింటున్నారు సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో నోయింగ్ అవర్ నెంబర్స్ అనే చాప్టర్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్, ఫార్ములాస్ మరియు చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, నోయింగ్ అవర్ నంబర్స్ అనేటటువంటి చాప్టరు ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేసే బిట్లే యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్ ఛాంపియన్లో ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయండి. వీటి తర్వాత ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నౌ గోయింగ్ టు ద ఎగ్జామ్ ఛాంపియన్ నోయింగ్ అవర్ నెంబర్స్ చాప్టర్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్లాష్ కార్డ్స్ ఓపెన్ చేస్తున్నాను. 14 ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. మెమరైజ్ ఫ్లాష్ కార్డ్స్కి వెళ్తున్నాను. గాట్ ఇట్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే, ఇన్ రోమన్ న్యూమరల్స్ ఐ కెన్ బి రిపీటెడ్ అప్ టు. రోమన్ న్యూమరల్స్లో ఐ అనేది ఎన్నిసార్లు వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైనా చూడు, మనకి రోమన్ న్యూమరల్స్లో మనకి ఐ ఇట్లా రాస్తాం. 1 2 3. ఐ అనేది 3 టైమ్స్ వస్తుంది. ఇంక 4 టైమ్స్ రాదు. నెక్స్ట్ వేరేది వి వచ్చేసి ఇక్కడ ఐ లెఫ్ట్ సైడ్ వేస్తాం. 4 అవుతుంది అనమాట. 5, తర్వాత 6 7 8. ఐ 3 టైమ్స్ వచ్చింది. ఇంకా 9 వచ్చేసరికి మళ్ళీ ఎక్స్ వచ్చేస్తుంది. ఎక్స్కి లెఫ్ట్ సైడ్ ఐ పెడితే 9 అవుతుంది అనమాట. అట్లా ఈ ఐ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని అన్నాడు. 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అని చెప్తాం. 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి ది ప్రెడిసీజర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ద నంబర్ మైనస్. ప్రెడిసీజర్ అన్నాడనమాట. ప్రెడిసీజర్ ఆఫ్ ఏ, ఒక నిమిషం, ద ప్రెడిసీజర్ అంటే ముందు ఉన్నటువంటి సంఖ్య. ద ప్రెడిసీజర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ద నంబర్ మైనస్ 1. ఏదైనా సరే ఒక నంబర్లో నుంచి -1 తీసేస్తే ప్రెడిసీజర్ వస్తుంది. -1. ఎప్పుడైనా సరే ప్రెడిసీజర్ అంటే సపోజ్ ఒక 5 ఉంది అనుకోము. 5కి ప్రెడిసీజర్ ఎంతంటే 5 - 1 = 4. అట్లాగే 2కి ప్రెడిసీజర్ ఎంతంటే 2 - 1 = 1 ప్రెడిసీజర్. అట్లా ప్రెడిసీజర్ అనేది మనము ఒక నంబర్ని లెస్ చేస్తే అప్పుడు ప్రెడిసీజర్ అనేది వస్తుంది. ప్రెడిసీజర్. నెక్స్ట్, ది సక్సీజర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ద నంబర్ ప్లస్. సక్సీజర్ అన్నాడు. సక్సీజర్ అంటే నంబర్కి 1 కానీ యాడ్ చేస్తే సక్సీజర్ వస్తుంది. సపోజు 7 అనే నెంబర్ ఉంది. ఇక్కడ 7 అనే నెంబర్ ఉంది. 7కి 1 యాడ్ చేస్తే సక్సీజర్ వస్తుంది. 7కి సక్సీజర్ ఎంతంటే 8 అని అంటాము. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 3కి సక్సీజర్ అంటే 4 అని అంటాము. 100కి సక్సీజర్ అని అంటే 100 + 1 101 అంటూ అవుతుంది. సక్సీజర్ అంటే ఒక నంబర్ని యాడ్ చేయడము. ఓకే, నెక్స్ట్ నెంబర్ని సక్సెసర్ అని అంటారు. ప్రెడిసీజర్ అంటే ఒక నెంబర్లో నుంచి ఒక 1 కన్నా లెస్ చేస్తే ప్రెడిసీజర్ అంటారు. నెక్స్ట్, ది నంబర్ 1000 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. 1 వేసి 3 జీరోస్ వేసినాడు. ఏమవుతుంది? దీన్ని 1 1s 10s 100s 1000s. సో 1000 1000. ఓకే, నెక్స్ట్, టు కంపేర్ 2 నంబర్స్. ఫస్ట్ కంపేర్ ద. ఎప్పుడైనా సరే 2 నంబర్స్ని కంపేర్ చేయాలి అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అది ఏది పెద్దది అని కంపేర్ చేయాలంటే ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ చూసుకోవాలి. ఫస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్. సపోజు 2 నంబర్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి. మనకి 251 ఇక్కడ వచ్చేసి 97 ఉందనుకోండి. ఇప్పుడు ఏది విచ్ వన్ ఈజ్ ద బిగ్గర్ అనేది తెలుసుకునేదానికి ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూసుకుని సరిపోద్ది. ఇక్కడ ఫస్ట్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్లో చూడండి. ఇక్కడ 251లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 251 3 డిజిట్స్ ఉన్నాయి. 97లో 2 డిజిట్సే ఉన్నాయి. సో ఇక్కడ కంపేర్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది 257 అనేది 97 కంటే 251 అనేది 97 కంటే పెద్దది. సో గ్రేటర్ దాన్ని పెడతాం అనమాట. అట్లాగా నంబర్ ఆఫ్ డిజిట్స్ మనము చూసుకుంటే సరిపోతుంది. సపోజ్ మనకి ఇక్కడ 100 రాస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 92 రాస్తున్నాను. చూడండి, ఇప్పుడు గ్రేటర్ దాన్ వస్తుందా లెస్ దాన్ వస్తుందని అంటే గ్రేటర్ దాన్ వస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి, అటు సైడ్ తక్కువ ఉన్నాయి. ఫస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ చూసుకోవాలి. తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్గా ఉంటే అప్పుడు ఏ నెంబర్ అనేది చూసుకుంటూ రావాలి. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ జీరోస్ ఆర్ ఇన్ 1 మిలియన్? 1 మిలియన్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అని అన్నాడు. 1 మిలియన్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అని చూద్దాం. 1 మిలియన్ చూద్దాం. చూడండి, 1s 10 100 1000 10,000 lakh
10 lakh ఈజ్ ఈక్వల్ టు 1 million. వన్స్ 1 10 100 1000 10,000 ల్యాక్ మిలియన్ ల్యాక్ తర్వాత మిలియన్ వస్తుంది. సో మిలియన్ అనే దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి మొత్తం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయి మొత్తం. 1 మిలియన్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 6 జీరోస్ ఉన్నాయి. 6 జీరోస్ ఉన్నాయి. ఓకే, 1 మిలియన్లో 6 జీరోస్ ఉన్నాయి. 1 10 100 1000 10,000 ల్యాక్ మిలియను, ల్యాక్ తర్వాత మిలియన్ వస్తుంది. నెక్స్ట్, హౌ మెనీ జీరోస్ ఆర్ ఇన్ 1 lakh? 1 lakhలో ఎన్ని జీరోస్ ఉంటాయి అన్నాడు. 1 lakh చదువు. 1 10 100 1000 10,000 ల్యాక్. 1 lakh రాశాను. 1 lakhలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 జీరోస్ ఉన్నాయి. సో 1 lakhలో 5 జీరోస్ ఉన్నాయి. కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 1 digit నెంబర్? స్మాలెస్ట్ 1 digit నెంబర్, 1 digit నెంబర్. 1 digit స్మాలెస్ట్ అంటే కనుక 1 రాసేసేయాలి. అన్ని 1లు రాసేసేయాలి. 1 వేసిన తర్వాత నెక్స్ట్ 0 రాసుకుంటూ రావాలి. సపోజ్ ఇక్కడ 1 digit అన్నాడు కాబట్టి 1 స్మాలెస్ట్ 1 digit అంటే 1. తర్వాత గ్రేటెస్ట్ 1 digit నెంబర్ అంటే 9 అంటాము. గ్రేటెస్ట్ నెంబర్స్ అంటే అన్ని 9లు రాస్తాము. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ 1 రాసి తర్వాత నెక్స్ట్ 0లు రాస్తాము. సో ఇక్కడ 1 digit అన్నాడు కాబట్టి 1. నెక్స్ట్, ద ఇండియన్ సిస్టమ్ కామాస్ ఆర్ ప్లేస్డ్ ఆఫ్టర్ ఎవరీ. ఇండియన్ సిస్టంలో చూడండి మనకి 1s 10s 100 1000 10,000 ల్యాక్ 10 lakh 1 crore అట్లా చూడండి. 1s 10s 100s 1000 10,000 ల్యాక్ ఇట్లా ఎవ్రీ 3 digits తర్వాత మనము కామాస్ పెట్టుకుంటూ వస్తాము. సో కామాస్ వచ్చేసి 3 digits తర్వాత మనము పెడతాము అని చెప్పేసి. నెక్స్ట్ చూడండి, వాట్ డస్ ద రోమన్ న్యూమరల్ IV రిప్రజెంట్? IV అని ఇచ్చినాడు, IV అని ఇచ్చినాడు. ఎంత ఇది? రోమన్ న్యూమరల్ 4 కదా, ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. IV ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోమన్ న్యూమరల్ ఫార్ 50? 50ని ఎలా చూపిస్తాము? 50 అంటే ఎల్ అనమాట. ఎల్ అని రాస్తే అది 50 అవుతుంది. ఎల్ అని రాస్తే 50 అవుతుంది. సి అని రాస్తే 100 అవుతుంది. సి అని రాస్తే 100 అవుతుంది. నెక్స్ట్, ఇన్ ద ఇండియన్ న్యూమరల్ సిస్టమ్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్టర్ 10,000? 10,000 తర్వాత ప్లేస్ ఎంత? 10,000 తర్వాత ప్లేస్ ఎంత చూడు. 1s ప్లేసు 10s ప్లేసు 100 ప్లేసు 1000 ప్లేసు 10,000 ప్లేసు ల్యాక్ ప్లేసు. 10,000 తర్వాత ఎంత వస్తుంది? ల్యాక్స్ వస్తుంది అనమాట. ల్యాక్స్. ఓకే, ల్యాక్స్. 10,000 తర్వాత ప్లేస్ ఎంత అని అన్నాడు? ల్యాక్స్ వస్తుంది. వాట్ ఈస్ ద లార్జెస్ట్ 5 digit నెంబర్? లార్జెస్ట్ అంటే 9లు పెట్టాలి. 5 digit నెంబర్ కంటే 5 9s పెట్టాలి. 1 2 3 4 5. లార్జెస్ట్ 5 digit నెంబర్ అంటే 5 9s పెట్టాలి. 5 9s పెట్టాలి. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద స్మాలెస్ట్ 6 digit నెంబర్? అక్కడే ఇచ్చాడు. 6 digit నెంబర్లో ఎన్ని నెంబర్లు ఉంటాయి అంటే 6 నెంబర్సే కదా ఉంటాయి. స్మాలెస్ట్ 6 digit నెంబర్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, స్మాలెస్ట్ అంటే కనుక 1 వేసేసి తర్వాత 0లు పెట్టాలి. 1 వేసేసి 0 0 0 0 0. ఇది స్మాలెస్ట్ 6 digit నెంబర్. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద స్మాలెస్ట్ 6 digit నెంబర్? చూడండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 digits ఉన్నాయి. సో 6 ఈజ్ ద ఆన్సర్. 6 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. 100% కంప్లీట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి నెక్స్ట్ రౌండ్ చూద్దామా ఒకసారి. ఇన్ రోమన్ న్యూమరల్ ఐ కెన్ బి రిపీటెడ్ అప్ టు, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందంటే 3 times రిపీట్ అవుతుంది. ది ప్రెడిసెసర్ ఆఫ్ ఎ నంబర్ ఇన్ ద నంబర్ -1 చేస్తే ప్రెడిసెసర్ వస్తుంది. ది సక్సెసర్ ఆఫ్ ఎ నంబర్ ఇస్ ద నంబర్ ప్లస్, నంబర్కి ప్లస్ 1 యాడ్ చేస్తే సక్సెసర్ వస్తుంది. ది నంబర్ 1000 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 1000 1000. టు కంపేర్ 2 numbers, ఫస్ట్ టు కంపేర్ ద డిజిట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ కంపేర్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్, హౌ మెనీ జీరోస్ ఆర్ ఇన్ 1 million? 1 million ఎన్ని జీరోస్ ఉంటాయి? 6 జీరోస్ ఉంటాయి. నెక్స్ట్, హౌ మెనీ జీరోస్ ఆర్ ఇన్ 1 lakh? 1 lakhలో ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 5 జీరోస్ ఉంటాయి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 1 digit నెంబర్ అంటే 1 digit నెంబర్ అంటే 1. ఇన్ ద ఇండియన్ సిస్టమ్ కామాస్ ఆర్ ప్లేస్డ్ ఆఫ్టర్ ఎవరీ. కామాస్ ఇండియన్ సిస్టంలో 3 digits తర్వాత కామాలు పెట్టుకుంటూ వెళ్తాము. నెక్స్ట్, వాట్ డస్ ద రోమన్ న్యూమరల్ ఆఫ్ IV? IV అని అంటే కనుక 4.
వాట్ ఈస్ ద రోమన్ న్యూమరల్ ఫర్ 50? 50ని ఎల్తో సూచిస్తాము, ఎల్. ఇన్ ద ఇండియన్ నంబర్ సిస్టమ్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్టర్ 10,000? 10,000 తర్వాత ఏమొస్తుందంటే 1,00,000 వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్? లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే 10 1s 10s 100s 1000s 10,000 అవుతుంది. సారీ, ఏమన్నాడు ఇక్కడ? వాట్ ఈస్ ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్? లార్జెస్ట్ అంటే అన్ని 9s పెట్టాలి. 99,999. వాట్ ఈస్ ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్? ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్? స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 6 డిజిట్స్ ఉంటాయి. 1 తర్వాత 5 zeros పెట్టాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఎగ్జామ్ ఛాంపియన్ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పినటువంటివి యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్ ఛాంపియన్లో టెస్టులు ఉంటాయి. ఇవి ఫ్లాష్ కార్డులు. ఈ ఫ్లాష్ కార్డులు ప్రాక్టీస్ చేసిన తర్వాత MCQలు ఉంటాయి, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.